హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక 2 ట్రైబల్ ఫ్యామిలీస్ గురించి చూపించబోతున్నాను. చూడొచ్చు, మొత్తం చుట్టూరు కొండలు అన్నమాట. చూడొచ్చు, ఇదంతా కొండలు. చూడండి, మొత్తం చుట్టూరు కొండలు. సో ఈ ప్లేస్ చేరుకోవడానికి దగ్గర నేను 2 గంటల నుంచి నడుస్తున్నాను. చూడొచ్చు, 2 ట్రైబల్ ఫ్యామిలీస్ ఉన్నాయంట. ట్రైబల్ ఫ్యామిలీస్ తాలూకా లైఫ్ స్టైలు, వాళ్ళ విలేజ్ లైఫ్ అది ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. వాళ్ళ ట్రైబల్ హౌసెస్, నెక్స్ట్ వాళ్ళ ట్రైబల్ ఫుడ్ అది. చూడండి, ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. చెట్టు చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది అసలు. మొత్తం ఈ బండరాయిని అల్లుకుపోయింది. చూడొచ్చు చెట్టు. ఏం చెట్టు అమ్మా ఇది? ఏం చెట్టు? జుమ్ము చెట్టా? ఓకే. మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ వరంతా కోసిపెట్టున్నారు, కానీ ఈ కొండల మీద కూడా పండిస్తున్నారంటే గ్రేటే. చూడండి, ట్రైబల్ హౌస్ కూడా వచ్చాం అన్నమాట. ఒక్క నిమిషానికి డైలీ చూసొద్దాం రేపు. చూడండి, గడ్డి ఉంది, పిల్లలు పనిచేస్తున్నారు. ఏంటమ్మా ఇవి? అవును, ఒక్క నిమిషం పాప. ఏం పాప, ఏం పేరు నీ పేరు? ఏం చేస్తున్నావు? జొన్నలు ఇచ్చేస్తున్నావా? ఓకే ఓకే. ఏ చేతులు చూపించు ఒకసారి, జొన్నలు తీసుకొని చూపించు. చూపించి అలా పట్టుకో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ జొన్నలు కదా, ఇది ధాన్యం. ఏ హీరో, ఏం పేరు నీ పేరు? ఇద్దరు హీరో ఫ్రెండ్స్. చూడండి, లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు. చూడొచ్చు, చుట్టూరు కొండలు అన్నమాట. ఈ కొండలో కట్టుకున్నారు ఆల్రెడీ. ఇక్కడ ధాన్యం చేసి ఉంచారనమాట. వాళ్ళు అటు వెళ్దాం, రామ్మ ఇంటికి వెళ్దాం. ట్రైబల్ హౌస్ చూడొచ్చు, ఇది 2 ట్రైబల్ హౌస్. ఈ సైడ్కి పని చేసుకుంటున్నారు వీళ్ళు. ఏం పేరమ్మా మీ పేరు? సీతమ్మ. ఓకే ఓకే. వంట అయిపోయిందమ్మా? అంటలు తోమేస్తున్నారు. సరే, మీరు తోమరండి, మాట్లాడదాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది హౌస్. చూడండి, ఇంటి మీదకి ఇది ఏం పాదు? ఇది చిక్కుడు పాదా? ఇంటి మీదకి వచ్చింది. కాయింది లేదా? లైట్ కాసేదా? ఏమంటే ఇక్కడ పొయ్యి ఒకటి ఉంది, పొయ్యి ఒకటి పెట్టుకున్నారు. ఇక్కడంటే నూరుకోవడానికి అనమాట, ఇదంతా నూరుకోవడానికి. చుట్టూరు కొండలు. ఇక్కడ ఒక పొయ్యి ఉంది, ఇక్కడ పాక ఉంది. మేబీ మరి ఆవులకు అనుకుంటా పాక. ఇది వాటర్ ఆవులకి పెట్టుకోవడానికి. చూడండి, వీళ్ళు కడుక్కున్నవన్నీ ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట. మట్టి ఏంటి ఇలా పెట్టారు? ఇల్లు అలకడానికా? ఓకే ఓకే.
ఈ మట్టి సపరేట్ దొరుకుతుంది ఇక్కడ? మట్టి బోల్డా? కొనుక్కోవాలా మట్టి? అవసరం లేదా? ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ హౌస్. ఇది ఇంకో వైపు అనమాట. చూస్తే ఈ కర్రలు అవి పెట్టుకున్నారు సపోర్ట్గా. గోడ అది కొంచెం పడిపోయినట్టు ఉంది, ఆ టార్పాలిన్ క్లాత్ వేసి. సో కొంచెం గోడ అయితే పడిపోయినట్టు ఉంది. ఇంకోవైపు పరిస్థితి ఇదనమాట. ఇల్లు ఇంటిది ఇలా ఉంది చూడండి. కర్రలు అవి పెట్టారు. ఇక్కడ చూస్తే ఇవి కోళ్ళకి ఇది పెట్టినట్టున్నారు. ఉన్నాయో చూద్దాం ఒకసారి. పాలగుడ్లు. ఇక్కడైతే కోడి లేదు. ఇదేంటమ్మా ఇది? ఆనపకాయ, గుమ్మడికాయ, ఆనపకాయ విత్తనాలకా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. ఇవి ఏంటివి? అవునా? ముట్టుకుంటే దొరదా? ఏం కాయలు అంటారు ఇవి? మరి ఎందుకు దొరద ఉన్న కాయలను ఎక్కడ పెట్టారు? గింజలు తింటారా? మరి ముట్టుకుంటే దొరద అంటున్నావు కదా, మరి ఎలా ఓపెన్ చేస్తారు అవి? చేతిలోనే కవర్లు కట్టుకొని చేస్తారా? ఒలుస్తారా? ఓకే ఓకే. అయితే ఆవిడని అడిగి తెలుసుకుందాం ఒకసారి. అవి ఎలా ఎండబెట్టారా ఇవి? అయితే ఒకసారి ముట్టుకుంటావు నువ్వు? ఎంతసేపు ఉంటుందా దొరద? వేడి నీళ్ళతో స్నానం చేస్తే తగ్గిపోతుంది. ఓకే. ఇటువైపు చూస్తే ఇల్లు మళ్ళీ ఇదే అనమాట. ఇటువైపు ఇవన్నీ చీపుర్లకి కదా ఇది? చీపురు కొండ, ఇది కొండ చీపుర్లకి. రండమ్మా ఒకసారి. రండి ఒకసారి బయట. ఓకే ఓకే. అయితే ఎంతమంది ఉంటున్నారమ్మా ఇక్కడ? పిల్లలా? అంటే మీరు ఫ్యామిలీ ఎంతమంది ఉంటున్నారు? మీరు, మీ ఆయన, పిల్లలు ఉంటున్నారా? ఎంతమంది మీకు పిల్లలు? మా పిల్లలు ముగ్గురా? ఓకే ఓకే. ఇక్కడేం పంటలు పండిస్తున్నారమ్మా? పండిస్తాము. ఏం పంటలు? వరిసేనా? ఓన్లీ వరేనా ఇంకేమైనా ఉందా? అయితే ఏంటి ఇది? చిక్కుడు పోదు ఇది? ఇంటికి అల్లేసిందిగా? బాగా కాస్తున్నాయి చిక్కుడు వేలు? కాయనేదట తుప్పందేసింది. ముందు కాసి ఉండింది, రాలిపోయింది. ఇప్పుడు ఇదేంటి? ఒక ఇదేంటి? దబ్బ చెట్లా ఉంది. దబ్బకాయలు కాస్తున్నాయి. అదే దబ్బకాయలు కాస్తున్నాయి. అయితే ఓన్లీ వరేనమ్మా పండిస్తున్నారు ఇక్కడ? వరి ఒక్కటే పండిస్తున్నారా? ఓకే ఓకే. కరెంట్ ఉందమ్మా? ఇటు రండి. కరెంట్ ఉందా? ఇది మీకు ఇబ్బంది లేదు? నైట్ టైం జంతువులు అలా రావడం ఉంటుందా? జంతువులే రావా? ఓకే. మరి నీరు అది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అక్కడ రాయి ఉన్నది, అక్కడ నుంచి. మంచి నీళ్ళ బాగానే ఉంటాయా నీళ్ళు? బాగానే ఉంటాయి. ఓకే ఓకే. ఒకసారి ఇల్లు చూద్దాం మళ్ళీ. ఒకట లైట్ ఉంది కదా ఫ్రెండ్స్, చూడొచ్చు. చాలా డౌన్ ఉంది ఇది ఇల్లు. నేను హొంగలేకపోతున్నాను. ఓకే. అయితే నీళ్ళు పెట్టుకున్నారా? ఓకే ఓకే. ఇదేటమ్మా వంటగది ఇది? ఏం వండుతున్నారమ్మా? ఉట్టిచారేనా? ఇంకేం మరి అన్నంలోకి? వరన్నం. వరన్నం చారు. మరి కూర ఏం వండుకోవట్లేదా? ఇది అన్నం ఇది. ఓకే ఓకే. కూర ఏం వండుకోవట్లేదు? ఓన్లీ చారు అన్నమే. ఓకే. చూడొచ్చు. ఇది రండి అమ్మ ఒకసారి. ఫ్రెండ్స్ చూడొచ్చు. లోపట ఇలా పెట్టుకున్నారనమాట సామాన్లన్నీ. ఈ పైన కొంచెం ఓపెన్గా ఉంది. వర్షం వస్తుందమ్మా. వర్షం వస్తే నీళ్ళు వచ్చేస్తాయి అనుకుంటా లోపలికి. వచ్చేస్తాయి. అదేలేండి. అదే కొంచెం కష్టమే.
ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళకి అలమారా చేసుకున్నారనమాట మట్టితోనే. చాలా బాగుంది నీట్గా. చూడండి, వీళ్ళు మట్టితో చేసుకున్నారు. చాలా నీట్గా ఉంది. కాకపోతే కరెంట్ ఉండడం ఒక్కటి వీళ్ళకి. ఇదేంటమ్మా అంత ధాన్యం? ఇది ధాన్యం. ఓకే, నీరుడు పండినవా? ఇది బుట్టని ఏమంటారమ్మా మీరు? అని ఏమంటారు దాన్ని? కిమ్మా? ఓకే ఓకే, బుట్టని కిమ్ అంటారా? ఓకే ఓకే, ధాన్యం పెట్టుకోవడానికి. అదేలేండి. ఇక్కడ గుమ్మడికాయలు మీ పండివేనమ్మా ఇవి? ఓకే, ఇటువైపు అంతా ఒక రూమ్ ఉంది, స్టోర్ రూమ్ లాగా అనమాట. మొత్తం పాత సామాన్లన్నీ పెట్టుకున్నారు. చూడొచ్చు. ఇదన్నమాట. ఓ, పిల్లి కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది దేనికమ్మ మీ సాల? ఇది మేకలకా? ఓహో, ఇక్కడ మేకలు పెంచుతున్నారా? ఓకే ఓకే. సో ఇక్కడ మేకలకి ఇలా పెట్టుకున్నారనమాట. ఓకే, రాత్రి వర్షం రాకుండా ఉండడానికి ఇది. ఓకే, ఏంటమ్మా గుమ్మడికాయలు మీరు పండించినవేనా? బూడిద గుమ్మడికాయలు. ఓకే ఓకే, బాగుంది. మీరు ప్రశాంతంగా ఉంది అసలు, మొత్తం అడవిలోనే. అదేలేండి, ఇది ఉండడానికి నాగల్ ఫ్రెండ్స్ చూడొచ్చు. ఉండండి అమ్మా. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది, మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, మరొక వీడియోలో కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మీకు కూడా థ్యాంక్స్ అమ్మా, వివరాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ.